నాగార్జున సాగర్ నీళ్లపై మరోసారి పంచాయతీ తెరపైకి వచ్చింది. సాగర్ కుడి కాలువకు ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయడంపై ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 500 నుంచి 3000 క్యూసెక్కుల చొప్పున ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. హారం కొట్లేగా నాగార్జున సాగర్ నీళ్లపై మరోసారి పంచాయతీ తెరపైకి వచ్చింది. సాగర్ కుడి కాలువకు ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయడంపై ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 500 నుంచి 3000 క్యూసెక్కుల చొప్పున ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నాగార్జున సాగర్ మరోసారి నీటి విడుదల సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత చర్చ తెరకు లేపింది. నిన్న సాయంత్రం నాగార్జున సాగర్ కుడి కాలువకు ఏపీ ఇరిగేషన్ అధికారులు అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. 500 క్యూసెక్ల నుంచి క్రమక్రమంగా 3000 క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయేలా నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఏదైతే డ్యామ్ మొత్తం కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి తెలంగాణ ఇరిగేషన్ అధికారులకైతే కేవలం నామమాత్రంగానే సమాచారం ఇచ్చినట్టయితే మనకు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. కానీ కేఆర్ఎంబీకి సూచనల మేరకు నీటిని విడుదల చేశారా లేదనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులైతే కేఆర్ఎంబీ దృష్టిలో ఉంచే నీటిని రిలీజ్ చేశారా లేదా అనే అంశానికి సంబంధించి కేఆర్ఎంబీకి లేఖ రాసేందుకు అయితే సిద్ధమైన పరిస్థితి. గతంలో కూడా నాగార్జున సాగర్ డ్యామ్ రెగ్యులేటర్ ను ఏపీ అధికారులు అయితే రిలీజ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఖరీఫ్ సంబంధించి కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఎడమ కాలువకు సంబంధించి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అయితే నీటి విడుదల చేయడం జరిగింది. కానీ మొదటగా సాగునీటి అవసరాల కోసం అయితే కుడి కాలువ నుంచి ఏపీ వైపు నీటి తరలించుకోవడం పట్ల కేఆర్ఎంబీ సూచనలను అనుసరించి నీటిని విడుదల చేశారా లేక అధిగమించి నీటిని విడుదల చేసుకున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలానికి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించిన అంశం కేఆర్ఎంపీ అధీనంలో ఉన్నప్పటికీ కూడా నీటి విడుదలకు సంబంధించి కూడా మళ్ళీ మరోసారి చర్చకైతే తెరలేపిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.